సార్ నమస్తే సార్, నేను వీడియో తీస్తాను కానీ మా వీడియో ఆప్ ఒక నిమిషం లైట్ మేడం మేడం వెళ్ళిపోయాడా? విదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మన్మంత్ర ఫ్యామిలీ డాబాలో రేడ్ చేసాము. స్పెషల్ పార్టీతో పాటు రేడ్ చేసాము. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఓపెన్ డ్రింకింగ్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇది ఢాబా లైసెన్స్ ఉంది, డ్రింకింగ్ లైసెన్స్ లేదు, అనుమతి లేదు. బట్ కానీ ఓపెన్ డ్రింకింగ్ ఆల్మోస్ట్ 40 మంది నేను సీజర్ చేసాము. సో ఒకసారి ఆ పక్కన వైన్ షాప్ ఉంది, జస్ట్ దగ్గర ఈ ఢాబా ఉంది, మన్మంత్ర ఫ్యామిలీ ఢాబా. ఆ వైన్ లోపల గేట్ నుంచి ఇక్కడికి ఢాబాకి డ్రింక్స్ ఇచ్చారు. సో ఆ తర్వాత బోత్ wine shop owner and dhaba owner both have colluded together and are making huge money out of this illegal business. They don't have any permission of supplying any drinking. No drinks are allowed here. So కాబట్టి నేను రేట్ చేసాము, ఆల్మోస్ట్ బ్రెత్ అనలైజర్ టెస్ట్ పెడతాము. తర్వాత ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటాము, నమోదు చేస్తాము. దట్స్ ఆల్. మీద వైన్ షాప్ ఓనర్ మీద అండ్ ఇల్లీగల్ పర్సన్స్ హూ ఆర్ డ్రింకింగ్ అందరూ మీద ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కోసం యాక్షన్ తీసుకుంటాం. ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉదయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత నాలుగు డాబా మీద రేడ్ చేయడం జరిగింది. 4 లాడ్జ్ మీద రేడ్ చేయడం జరిగింది. తర్వాత ఆల్మోస్ట్ సుమారు 36 పర్సన్స్ కి పట్టుకున్నాము. తర్వాత వెరిఫికేషన్ చేసాము. వెరిఫికేషన్ చేసి సుమారు 15 పీపుల్ నిర్దోషగా లేదు, వాళ్ళు అందరికి వెరిఫికేషన్ చేసి డాక్యుమెంట్ చెక్ చేసి సిడిఆర్ చేసి ఐపీడిఆర్ చెక్ చేసి తిరిగి పంపించాము. సుమారు ఆల్మోస్ట్ 16 పర్సన్స్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు మీద లాడ్జెస్ ఓనర్ మీద ఈ ఐటీపీఏ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. ఈ ఒక్కసారి రాజకీయం అడిగారా, నేను చెప్తాను, క్లియర్ కట్ గా చెప్తాను. రాధాకృష్ణ నాయుడు అక్కడ కనిపించారా, బట్ కానీ నేను డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేశాము. ఆయన ఈ చికిత్స కోసం, హోమియోపతి చికిత్స కోసం అక్కడికి వచ్చారా, ఆయన డాక్యుమెంట్స్ ఇచ్చారా, హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చారా, తర్వాత మెడిసిన్ చూపించారా. సో వెరిఫికేషన్ చేసి నిర్దోషగా లేరు. సో కాబట్టి నేను తిరిగి పంపించాను. సో హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది థింగ్స్, but we found him, so we verified, and tarvata since he is not involved we send him back.